ఈ ఫీల్డ్కి రావాలని ఎలా అనిపించింది, యాక్టింగ్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? యాక్టింగ్ చేయాలి, నేను హైదరాబాద్కి వెళ్ళాలి, ట్రై చేయాలి అని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? బ్రేక్ వస్తే చాలు 10 ఫ్యామిలీని ఒక ఆర్టిస్ట్ పోషించగలరు. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు అనేది ఒక టాక్. రెమ్యునరేషన్ మీకు సరిపోతుందా? సీరియల్లే చేస్తున్నారు, మూవీస్ ఎందుకు ట్రై చేయలేదు? అర్జున్ రెడ్డి చేశా. సో మీది నాగబాబు రిలేషన్ ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ అంటే మీకు ఇష్టమా లేదా? ఇప్పుడు ఎవరంటే ఇష్టం లేదండి, ఆర్టిస్ట్ అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అంటే ఇష్టమే. బాలకృష్ణ గారు కూడా నాకు బాగా తెలుసు. ఆయన ఇంటికి పిలిపించుకుని అరగంట మాట్లాడారు. కృష్ణమూర్తి గారు నమస్కారం అన్న. అబ్బా, నేను నందమూరి బాలకృష్ణ, మనకు చాలా దగ్గర, కలుద్దాం, మీరు నాకు సాటర్డే ఫోన్ చేయండి అన్నాడు. సో కృష్ణమూర్తి గారికి రొమాన్స్ అంటే ఇష్టమా, లవ్ అంటే? నుంచి మనం పోతున్నా దూరంగా చూసి తలంచుకొని పోయేవాడు. సో మీ కాలేజ్ స్టేజ్లో మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? ఒరే వెంకటేశా, మనం మడుసులోరా, ఒక్క మడిసి ప్రమాదంలో ఉంటే సొత్త ఎట్టుండగలవురా వెంకటేశా. పాము కాటెత్తే మడిసిని రక్షించుకోవచ్చు, కానీ మడిసే కాటెత్తే మందే లేదురా. ఆ భగవంతుడు కూడా రక్షించలేడు వెంకటేశా. ఇవాళ నేను, రేపు నువ్వు, ఎల్లుండి ఈడు, ఎట్టా ఒక్కొక్కడు ఊరు వదిలి వెళ్ళిపోతుంటే అది ఊరెందుకు అవుద్దిరా? వాళ్ళకడవుద్ది, వాళ్ళకడవుద్ది. సో హాయ్ అవర్స్, వెల్కమ్ టు అండే టీవీ. నేను మీ వంశీ. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నిత్యం మన ఇంట్లోకి వెళ్ళగానే మన అమ్మ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ సీరియల్ అని కానీ టీవీల ముందే ఉంటారు. సో ఆ సీరియల్లో నుంచి ఒక స్పెషల్ గెస్ట్ మన ముందు ఉన్నారు, మూర్తి గారు. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సో మీకు ఈ ఫీల్డ్కి రావాలని ఎలా అనిపించింది, యాక్టింగ్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? ఇది అనుకోకుండా వచ్చానండి. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అంటే నేను స్కూల్లో చదివేటప్పటి నుంచి ఈ థియేటర్, స్టేజ్ ప్రోగ్రామ్స్ అవి చేసేవాడిని, నాటికలు అవి చేసేవాడిని. కాలేజీకి వచ్చేసరికి అక్కడ కూడా ఇదే ప్రొసీడ్ అయింది. ఆ తర్వాత స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి 2 సమాజాల ద్వారా వెళ్ళటం. సో నాకు థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉండేది. అనుకోకుండా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ట్రై చేస్తే నాకు అవకాశాలు వచ్చాయి. సో ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? నాకు ఈ స్టేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన కొత్తల్లో ఒక సీరియల్కి ట్రై చేశాను. ఆడిషన్కి వెళ్తే దాంట్లో నాకు క్యారెక్టర్ వచ్చింది. అక్కడి నుంచి కంటిన్యూగా వస్తున్నాయి. ఫస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్లు వచ్చేవి. ఇప్పుడు ఒక 15 సీరియల్స్లో లీడ్ రోల్స్ అండి అన్ని. అంటే మీకు ఫస్ట్ అవకాశం పోగానే వచ్చేసిందా? చాలా స్టెబుల్? అసలు ఏం లేదు, నో హార్డిల్స్ ఎట్ ఆల్. కష్టపడటం అంటూ ఏమీ లేదు. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్? నథింగ్, ఎవరు లేదు. సో డైరెక్ట్ మీకు ఫస్ట్ అవకాశం వచ్చేసింది? వచ్చిందండి. సో ఏ క్యారెక్టర్ వచ్చింది స్టార్టింగే మీకు? ఒక సూపర్ మార్కెట్ ఓనర్ క్యారెక్టర్ వచ్చింది. ఓకే, అంటే ఒక చిన్న గెస్ట్ రోల్ అది. అంటే అప్పుడు నేను గెస్ట్ అనే దానికంటే కూడా నాకు అవకాశం, ఒక చిన్న క్యారెక్టర్ అయినా ఒక 3 రోజులు టెలికాస్ట్ అయింది అది. ఆ తర్వాత నుంచి కలవారి కోడళ్ళని ఒక సీరియల్లో ఒక డాక్టర్ క్యారెక్టర్ అండి, 2 రోజులకు పిలిచారు. ఓకే, కాకపోతే అది ఫుల్ కామెడీ. ఆ డైరెక్టర్కి నచ్చి అది ఒక 3 నెలలు తీసుకెళ్లారు. అక్కడ రిజిస్టర్ అయ్యాను. అక్కడి నుంచి నాకు మళ్ళీ సీతామహాలక్ష్మి సీరియల్ నాగబాబు గారిది, దాంట్లో కూడా ఒక 14 రోజుల క్యారెక్టర్ అయితే అది నాకు మంచి బ్రేక్ ఇచ్చింది, అది నిలబెట్టింది అది. అక్కడి నుంచి నేను ఆఫీసులు తిరగాల్సిన అవసరం లేకుండానే నాకు ఈ రోజుటి వరకు. సో అసలు మీకు ఫస్ట్ యాక్టింగ్ చేయాలి, నేను హైదరాబాద్కి వెళ్ళాలి, ట్రై చేయాలి అని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అసలు లేదు, అది నాకు అసలు లేదు. మా పాపకి ఏ ఏజ్లో వచ్చింది మీకు? నేను స్కూల్లో 10th క్లాస్ చదివేటప్పటి నుంచి స్కూల్లో ఈ ఫంక్షన్స్లో నాటికలు వేసేవాడిని. ఓకే, అది నాటికల్ ఇంట్రెస్ట్. ఇండస్ట్రీకి రావాలా, ఇక్కడ ఆర్టిస్ట్ని అవ్వాలని చెప్పి నాకు లేదు ఎప్పుడు కూడా. జేఎన్టీఏలో మా అమ్మాయికి సీట్ వచ్చింది ఇక్కడ.
హైదరాబాద్లో. తన హాస్టల్లో ఉండలేదని నేను మా ఆవిడ మా పాప వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మా అబ్బాయి కూడా అప్పుడు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నాడు ఊర్లో. అబ్బాయి కూడా కంప్లీట్ అయ్యి వచ్చేసాడు. ఒకసారి టీవీ చూస్తూ ఉంటే మా ఆవిడ అన్నది, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, నీకు ఎన్ని అవార్డులు వచ్చాయి కదా, సరే ట్రై చేయొచ్చు కదా అంటే ట్రై చేసాను, వచ్చింది. మీకు మామూలుగా సీరియల్లో చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు అనేది ఒక టాక్. సో ఆ రెమ్యునరేషన్ మీకు సరిపోతుందా స్టార్టింగ్ స్టేజ్? అసలు బతకడానికి పనికిరాని ఫీల్డ్ ఏదన్నా ఉంది అంటే చిన్న ఆర్టిస్టులకు కానీ ఒక సుమారుపాటి ఆర్టిస్టులకు కానీ బతకడానికి అవకాశం లేని ఫీల్డ్ ఇది. ఆర్టిస్టు దీని మీద బతకలేడు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే దీని మీద జీవనం సాగించగలడు. కానీ ఇక్కడ ఏదో రెమ్యూనరేషన్లు వచ్చి పడిపోయి దీంట్లో పేరు వస్తుంది. పేరు అయితే అద్భుతమైన పేరు వస్తుంది. బయట వెళ్తే అందరూ గుర్తిస్తారు, 4 సెల్ఫీలు దిగుతారు. ఆ సెల్ఫీలతో సాటిస్ఫై అవ్వాల్సిందే తప్ప జేబు ఉండదు, ఫ్యామిలీని లీడ్ చేయలేవు. ఒకటి ఉంది, ఒక సినిమాల్లో ఒక మంచి అవకాశాలు వచ్చి ఒక బ్రేక్ వస్తే చాలు 10 ఫ్యామిలీని ఒక ఆర్టిస్ట్ పోషించగలడు. అంటే స్టార్టింగ్లో మీరు కూడా మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అంటే కష్టపడ్డాం. అంటే ఏదో ఒకటి చేసుకుంటూనే. నేను ఇక్కడ ఒక డిటిపి సెంటర్లో పనిచేసేవాడిని. డిటిపి చేస్తాను తెలుగు బాగా. పనిచేసేవాడిని. మా ఆవిడ ఒక స్కూల్లో పనిచేసేది. అలా వెళ్ళింది. పిల్లలు వాళ్ళ చదువులు అయిపోయి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత నాకు కానీ మా ఆవిడ కానీ బయట పనిచేసే ఇది లేదు. వాళ్ళు పగ్గాలు వాళ్ళు తీసుకున్నారు. సో ఇంకేంది, ఇది ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉందో ఇలా సర్వైవ్ అయిపోతున్నాం అంతే. ఓకే. సో అసలు మీకు ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ మీ బంధువుల గురించి కానీ సపోర్ట్ ఎలా ఉండేది? దీంట్లో సపోర్ట్ అనేది అంటే కొంతమంది వద్దు, నీకు అంత అవసరం లేదు కదా అంటే, నేను ఇది పనిగా దీంట్లోనే ఉండి నేను ఇదే చేస్తానని పట్టుబట్టినప్పుడు అలాంటిది ఉంటుందేమో. సక్సెస్ కాలేకపోయినప్పుడు ఆ స్టఫ్ ఇంట్లో తెలిసినప్పుడు వాళ్ళే ట్రై చేయొచ్చు కదా, ఇన్ని అవార్డులు వచ్చాయి కదా అని వాళ్ళు అన్నప్పుడు ఇంకా నాకు స్ట్రగుల్ ఎక్కడ ఉంటుంది? అది ఉండదు కదా. నువ్వు హ్యాపీగా చేసుకోను అన్న అంటారు పిల్లలు. మా ఆవిడ కూడా ఎంకరేజ్ చేస్తుంది. చూసి బయట అందరూ పోయి పలకరిస్తుంటే మనతో సెల్ఫీలు దిగుతుంటే వాళ్ళు కూడా ఎక్కడ లేని సంతోషం, వాళ్ళని కూడా పిలిచి మీరు కూడా దిగండి అని అంటున్నారు వాళ్ళు. అలాంటప్పుడు నాకు అదేం ఉండదు, వాళ్ళకి స్ట్రగుల్ అనేది ఏముండదు. నన్ను ఏది పని చేయొద్దు అంటారు బయట. సరే నేను ఏదన్నా పని చేసి బయట ఒక సపోర్ట్ ఇస్తామంటే వద్దు నాన్న, నువ్వు హ్యాపీగా స్థిమితంగా ఉండంటారు పిల్లలు. చేయలేరు బయట. ఓకే. అంటే ఫుల్ సపోర్ట్ ఫ్యామిలీ నుంచి. ఖచ్చితంగా. ఎవరు ఏ ఆర్టిస్ట్ కూడా మెలగలేడు. ఇప్పుడు మీరైనా ఇండస్ట్రీకి వస్తాము అని చెప్పి ఇక్కడికి అంటే ఇంట్లో ఒప్పుకోరు, ఇష్టం ఉండదు. కన్నబిడ్డ మీద ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు కూడా సరే వెళ్ళరా నాన్న చూడు అంటుంటారు. వాళ్ళకి మనసు క్షోభిస్తూనే ఉంటుంది పాపం. మీరు సక్సెస్ అయిన రోజు వాళ్ళకంటే ఆనందపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అదే. సో మీ లైఫ్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు యాక్టింగ్ బాగాలేదు, ఎందుకు యాక్టింగ్ చేస్తావు, ఇంకేదైనా చేసుకోవచ్చు కదా అని సజెస్ట్ చేసిన వాళ్ళు కానీ నువ్వు అంత బాగాలేవని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు ఎవరు లేరు. ఎందుకంటే నాకు ఆ ఫౌండేషన్ ఉంది. నాకు థియేటర్లో ఐ గాట్ మోర్ దెన్ 100 అవార్డ్స్. ఓకే. నాకు అన్ని అవార్డులు వచ్చినాయి. నేను బాగా చేయలేదన్న ఇది ఇంతవరకు రాలేదు. బాగుంది నీ క్యారెక్టర్ అనేవాళ్ళు, బ్రహ్మాండంగా చేసావు అనేది కొన్నిటికే. దీంట్లో నీ క్యారెక్టర్ బాగుంది అంటే నా క్యారెక్టర్ బాగుందా, నేను బాగా చేయలేదా అని ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఆ పరిధిలో ఉంది ఆ చిన్న క్యారెక్టర్. బాగా చేసేంత స్కోప్ లేనప్పుడు నీ క్యారెక్టర్ బాగుందంటారు. ఆ క్యారెక్టర్ నువ్వు అద్భుతంగా చేసావంటే నా క్యారెక్టర్ నేను బాగా చేసినట్టు. సో ప్రెసెంట్ సీరియల్లే చేస్తున్నారు, మూవీస్ ఎందుకు ట్రై చేయలేదు? చేశాను. నేను ఒక 10 మూవీస్ పైన ఉన్నా. అక్కడెక్కడ నేను ఒక సినిమా పేరు చెప్పాను అనుకోండి, దాంట్లో ఎక్కడున్నారంటారు మీరు. అర్జున్ రెడ్డి చేశాను. నేను అర్జున్ రెడ్డి చేశారా? చూసారా ఎంత అర్జున్ రెడ్డి చేశారా అన్నారు మీరు. సో రేపు పోయి మళ్ళీ అర్జున్ రెడ్డి చేస్తే నేను దాంట్లో ఎక్కడున్నా అని తెలుస్తుంది. సాయి శ్రీనివాస ఆత్రేయ చేశాను, తెలుసు కదా, నెల్లూరు బ్యాక్గ్రౌండ్ లో జరిగింది. దాంట్లో ఎక్కడున్నారని అడుగుతారు మీరు. సో మళ్ళా చూసినప్పుడు నేను గుర్తొస్తాను. అట్లా నేను అనుకోకుండా హిట్ అయిన సినిమాల్లో చిన్న క్యారెక్టర్ చేస్తాను. చిన్న సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేస్తే ఆ చిన్న సినిమాలు ఫెయిల్యూర్. ఓకే. ఏం చేశాను? చేశాను. లా అనే ఒక మూవీలో త్రూ అవుట్ కమెడియన్గా చేశాను. ఎవరు హీరో? అదే నేను చెప్తున్నా. ఓకే. ధీరాని హీరోనా? అది కాదు, కమల్ కామరాజ్ హీరో. ఓకే. లా మూవీ పేరు. ఏ అనే ఒక మూవీలో చేశాను. మంచి క్యారెక్టర్, లెంగ్తీ క్యారెక్టర్స్ అవి చేశాను. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని ఒక వెబ్ సిరీస్ చేశాను. ఓకే. 2021లో మేలో అది స్ట్రీమింగ్ అయ్యింది ఆహాలో. దాంట్లో ప్రియదర్శి ఫాదర్గా చేశాను. చాలా మంచి క్యారెక్టరు. అది జనాల్లోకి పెద్దగా వెళ్ళలే. వీళ్ళుంటే ఇంకా అట్లా కొన్ని మనం చెప్పలేం. సో ఓవరాల్ మీ లైఫ్లో ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్లో బాగా మీకు డిఫికల్ట్ అనిపించిన క్యారెక్టర్ ఏంటి? అసలు ఏది ఉండదు. ఏది అంటే ఇది మీరు డైరెక్టర్ అనుకోండి, ఐఎమ్ సపోజ్ టు ట్యూన్ విత్ యూ. అట్లా కాకుండా మీరు నాకు ట్యూన్ అయితే నేను ఆ క్యారెక్టర్ డైజెస్ట్ చేసుకున్నానని మీకు అనిపిస్తే నన్ను ఫ్రీగా వదిలేస్తే అది వచ్చేస్తుంది. లేదు మూర్తి గారు నాకు ఇలా కావాలండి అని అంటే నేను ట్యూన్ అవ్వటమే అంతే. దీంట్లో డిఫికల్టీ అనేది ఏది ఉండదు.
నేను క్యారెక్టర్ని ఈ రకంగా అర్థం చేసుకున్నాను కాబట్టి నా పెర్ఫార్మెన్స్ అది. ఓకే. డైరెక్టర్ పర్సెప్షన్లో అది ఆయన ఆ విధంగా డైరెక్ట్ చేసుకుని మూర్తి గారు ఇది కాదు, దాని సోల్ ఇది అని ఆయన చెప్పారు అనుకోండి, నేను అప్పుడు దాన్ని డైజెస్ట్ చేసుకొని ఆయన ప్రకారం చేయటం. అంటే మీరు డైరెక్టర్ క్యారెక్టర్ చెప్పి మీరు చేయలేకపోయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఇంతవరకు లేదు. ఇంతవరకు ఖచ్చితంగా 100% మీరు. నాకు అదైతే కూడా ఎప్పుడు కూడా నమ్మకం ఉంటుంది. సో మీది నాగబాబు రిలేషన్ ఎలా ఉంటుంది? అనుకోకుండా నేను సీతామహాలక్ష్మికి సెలెక్ట్ అయ్యానండి. సెలెక్ట్ అంటే నేను వేరే సీరియల్లో అత్తారింటికి దారేది అనే సీరియల్లో చేస్తున్నాను. అక్కడికి ఫోన్ వచ్చింది నాకు. అక్కడ ఏంటంటే సిగ్నల్స్ సరిగా ఉండవు. చూస్తే 3 మిస్డ్ కాళ్ళు ఉన్నాయి. నాకు ఆ మేనేజర్ ఫోన్ చేసి, సార్ ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నానండి, అయిపోయింది నాకు బ్యాకప్ అంటే, మణికొండ పలానా దగ్గరికి రాగలరంటే వస్తానని నా కో ఆర్టిస్ట్ వస్తుంటే ఆమెతో బయలుదేరి వచ్చేసాను. వచ్చేసరికి షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ నాగబాబు గారు అలా చూశారు. ఈయనేనా అన్నాడు మేనేజర్. అవునండి, రండి అని తీసుకెళ్ళి ఆయన లక్ష్మణ్ గారని ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్, చనిపోయారు పాపం, ఆయన దగ్గర నాకు దగ్గరుండి మేకప్ చేయించారు. మేకప్ చేయించి నెక్స్ట్ డే షూట్. ఒక అద్భుతమైన క్యారెక్టర్ దాంట్లో రామాచార్య అని ఒక జైలరు, ఒక రామభక్తుడు. ఓకే. అందరినీ శ్రీరామ అని పిలుస్తూ ఉంటాడు. ఎవరిని తిట్టడు. ఒక కానిస్టేబుల్ దొంగను కొట్టినా ఒప్పుకోడు. అదేంటి శ్రీరామ, మనిషిని అలా కొట్టమేనా, అలా నైతికంగా మాట్లాడు. చాలా సాఫ్ట్ క్యారెక్టరు. ఒక ఖైదీ గొడవ పడితే కొడుతుంటాడు కానిస్టేబుల్, ఇలా కొట్టొచ్చా ఇల్లు నువ్వు అని కానిస్టేబుల్ పంపించి, ఎందుకు శ్రీరామ, ఎందుకు అతని దగ్గర దెబ్బలు తిన్నావు నువ్వు అంటే, మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాత నేను క్యాంటీన్కి వెళ్ళానండి, నాకు అప్పటికి అయిపోయిందని వెళ్ళిపోమన్నారు, నాకు అన్నం పెట్టమంటే వెళ్ళి పెట్టట్లేదు అంటే తప్పు కదా, ఆలస్యంగా రావటం తప్పు కదా అనేసి ఇంకొక ఖైదీని పిలిచి నా క్యారియర్ తీసుకురా టేబుల్ దగ్గర ఉందని చెప్పి తన క్యారియర్ తెచ్చి అతనికి అన్నం పెట్టేంత కైండ్ హార్టెడ్ ఒక జైలర్ క్యారెక్టర్, ఒక అద్భుతమైన క్యారెక్టర్, చాలా సాఫ్ట్ క్యారెక్టర్, అందరినీ దైవభక్తి శ్రీరామ అని పిలుస్తూ ఉంటాడు. అట్లా ఆ నాగబాబు గారి క్యారెక్టర్తో నాది ట్రావెల్ అయింది. అది ఒక 20 సంవత్సరాలు అయింది, 2015. అట్లా ట్రావెల్ అయ్యి బాగా రిజిస్టర్ అయింది. అక్కడి నుంచి నాకు మంచి రిలేషన్ మంచి. సో ప్రెసెంట్ మీతో నాగబాబు గారు మాట్లాడుతున్నారా? జనసేన స్టార్ట్ చేసిన తర్వాత నుంచి మీతో ఎప్పుడైనా టచ్లో ఉన్నారా? జనసేన స్టార్ట్ అయిన తర్వాత కరోనా టైంలో మధ్యలో ఒకసారి ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నాకు, ఎలా ఉన్నారు ఏంటంటే, బాగున్నాను సార్ ఇది అని అంటే, ఆయన ఒక నావల్ గురించి మాట్లాడారు. అంటే నాకు కొంచెం సాహిత్యం సైడు నాకు కొంత టచ్ ఉంది, దాంట్లో ఒక దాని గురించి అలా మాట్లాడి, అప్పుడు ఒక సామంతరాజు రాజ్యాన్ని పాలిస్తే ఏ విధంగా ఉంటుంది, ఒక సామంతరాజు, పాత సామంతరాజు రాజ్యాన్ని ఎలా పాలించాడు అంటే ఎలా ఉండాలి పరిపాలన అనే దాని మీద ఒక నావల్ గురించి చెప్పాడు ఆయన. ఓకే. సో దాంతో ఆయన కరోనా టైంలో నాతో మాట్లాడిందే. ఏ ఫంక్షన్లో అయినా కలుస్తారండి, కలిసినప్పుడు ఆయన నేను వెళ్ళి పలకరిస్తే చక్కగా పలకరిస్తారు, ఎలా ఉన్నారు, పిల్లలు బాగున్నారా, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి, అలాంటివి ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కలిసారా? అసలు లేదండి. అసలు లేదా? పవన్ కళ్యాణ్ అంటే మీకు ఇష్టమా లేదా? ఇప్పుడు ఎవరంటే ఇష్టం లేదండి, ఆర్టిస్ట్ అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అంటే ఇష్టమే, ఇష్టం ఉండకుండా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ అంటే ఏమిటి, అంటే పవన్ కళ్యాణ్ మీకు మ్యారేజ్ ఇష్టమా, సినిమాలు ఇష్టమా, రాజకీయం ఇష్టమా? ఒక ఆర్టిస్ట్కి ఇష్టం. ఆర్టిస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సమాజానికైనా ఎలా తెలుసు, ఆర్టిస్ట్కి తెలుసు. చిరంజీవి గారి బ్రదరు, నాగబాబు గారి బ్రదరు, ఇంకోరు పక్కన పెడితే ఒక చక్కటి పెర్ఫార్మర్ అలా అంతే. ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఆ హోదాలో మీరు చూస్తే ఇప్పుడు మూవీస్ని మేనేజ్ చేయగలుగుతారంటారా? ఖచ్చితంగా నేను చెప్పేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ మనిషి ఖచ్చితంగా ఉండాలి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి ఏదైనా కానీ. ఇప్పుడు మనం ఏ సినిమా అయినా 30 సంవత్సరాల క్రితం సినిమా, 30 సంవత్సరాల క్రితం యాక్టింగ్ ఇప్పుడు చూడలేం. ఎవరు చేసినా అప్డేట్ అవుతున్నారు కదా, అందరూ అప్డేట్ అవుతారు. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం ఆ సినిమాల గురించి మీకు చెప్తే మీరు వింటారా? ఎక్కడున్నారండి మీరు అంటారు. అవును కదా, ఆ షేడ్ పడకుండా ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేస్తేనే చూస్తారు, ఆ షేడ్ లేకుండా. అంటే ప్రెసెంట్ మార్కెట్లో ఒక ప్రచారం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తున్నారు అని. ఏదైనానండి, ఏదైనా ఒక స్థితి అనేది భగవంతుడు ఇచ్చేది. ఆయన ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు తీసుకుపోతాడు ఎవరికి తెలియదు. ఇచ్చినప్పుడు మన పరిస్థితి మంచిగా ఉన్నప్పుడు మనం మంచిగా ఉండాలి. అంటే ఇండస్ట్రీలో నాగబాబు గారికి చాలా కోపం ఎక్కువ, సరిగ్గా మాట్లాడలేరు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అదే నాకు తెలుసు, అదేం లేదండి. ఆయన కోపం అనేది ఎక్కువ, జనరల్గా కోపం అనేది ఎక్కువ. అంటే ఆయన పర్ఫెక్ట్గా ఉంటాడు, ఎదుటి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి ఆయన అనుకుంటాడు. ఆ డిసిప్లిన్ దాటితే వాయించేస్తాడు. అదే పుష్ప టైంలో కూడా చాలా వరకు నాగబాబు గారికి, అల్లు అర్జున్ గారికి ఏదో వివాదం జరుగుతుంది. సో మెగా వర్సెస్ అల్లు అని చెప్పి ఒక వివాదం జరుగుతుంది. సో ఆ టైంలో కూడా నాగబాబు చాలాసార్లు ట్వీట్ చేశారు. సో దానిపై మీ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే అండి, ఇది మీరు చూడని విషయం, నేను చూడని విషయం.
మీరు విన్నదే, మీరు చెప్తుంటే నేను విన్నదే. ఈ విన్న విషయాలు మీకు కానీ నాకు కానీ క్లారిటీ ఉండదు. ఎక్కడ కూడా పర్సనల్గా నాగబాబు గారు తెలుసు కదా, అంత ఇంటిమసీ ఉండదు కదా. ఏదో ఆయన ఫంక్షన్లో ఉంటే ఆయనకి వెళ్ళి కనిపిస్తామన్న ఇంటెన్షన్ ఉంటుంది, అంతేగాని నా దగ్గరికి రాడుగా ఆయన. లేకుంటే ఇంకొకటి ఏంటంటే ఆ విలువ మన మీద ఉన్న ఒక చిన్న అభిప్రాయం మనం పోగొట్టుకోకుండా ఉండాలి. ఇది ఒక మీరు అడుగుతున్నారు, ఇది ఒక జ్ఞాపకంగా నిలిచిపోతే చాలు. అట్లే పోయి హక్ చేసుకోకూడదు, మనం దూరం పెడతారు ఎవరైనా. బాలకృష్ణ గారు కూడా నాకు బాగా తెలుసు, ఆయన ఇంటికి పిలిపించుకుని అరగంట మాట్లాడారు. నాతో అలా మాట్లాడారని చెప్పి మనం మాట కలవకూడదు. ఇది ఒక యోగం, కలవటం మాట్లాడటం యొక్క యోగం. ఆయన బయట ఏదైతే ట్రోలింగ్ అవుతున్నాయో ఆ వీడియోలు చూడటం వేరు, మనిషిగా మనం కలిసి చూసింది వేరు. అంటే అసలు ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఇంకోటి కానీ, ఆయన తలుపు తీసుకుని 2 చేతులు లేచి నిలబడి నమస్కరిస్తాడు గెస్ట్కి. బాలకృష్ణ గారు లేచి నిలబడి గెస్ట్కి ఇస్తారు, ఇల్లు కాళ్ళకి నమస్కారం చేసుకుపోతుంటే అయ్యో నేను సామాన్యుడినండి, భలేవాళ్ళే మీరు అలా చేయకూడదు అని అంటాడు. అంత అసలు మనం బయట చూసేది వేరే, ఆయన ఇచ్చే మర్యాద అద్భుతం. తలుపు వచ్చి ఇలా తీసి వెళ్ళండి అన్నాడు. ఎవరంటారండి? నేను వెళ్ళొస్తాను సార్ అంటే, నేను వెళ్ళొస్తాను సార్ అంటే ప్లీజ్ అని వచ్చి ఆయన నాకంటే 2 అడుగులు ముందేసి తలుపు తీసి ప్లీజ్ అన్నాడు. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్. బాలకృష్ణ 3-4 సార్లు ఫోన్ చేసి పిల్లలు బాగున్నారా, అందరు బాగున్నారా, ఏమన్నా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి. ఇవి నిలుపుకోవాలి. ఇది 2015-16 ఆ ప్రాంతంలో జరిగింది. ఇవి నిలుపుకోవాలి, కానీ మనకు తెలుసు అని చెప్పి 10 మందికి చెప్పుకోకూడదు. నేను ఇంకోటి ఏంటంటే పోయి కావలించుకోకూడదు మనిషిని. ఇవి అనుభూతులకు మిగిలిపోతే చాలు. ఒక రామారావు గారి అబ్బాయి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడమే ఒక ఇది, ఆయన ముందు నేను ఉన్నానంటే అదొక ఇది. ఇవన్నీ కూడా దోస్ ఆర్ ఆల్ స్వీట్ మెమోరీస్. అంతేగాని మనం ఎక్కడ కూడా జర్నీ చేసేదానికి ప్రయత్నించకూడదు, వికటిస్తాయి. సో మీకు బాలకృష్ణ గారికి ఎలా పరిచయం? అదే సీతామహాలక్ష్మి సీరియల్ చేసేటప్పుడు ఇంకొక ఫ్రెండ్ ద్వారా నువ్వు సినిమాలో ట్రై చేయొచ్చు కదా, బాలయ్య బాబుకి ఒక మాట చెప్పమంటావు అని అడిగారు ఆయన. అయ్యో నాయన ఆయన కోపమో నాకు తెలియదు అంటే, మీరు అనుకున్న ఇది కాదు అని చెప్పి ఆయన అన్నాడు. సరే నేను ఎందుకు పోవాలి, నేను చెప్తాను, నేను ఎందుకు పోవాలా అనేది ఉన్నింది. అతను మళ్ళీ 3 సార్లు 4 సార్లు చేసి నీకు ఫోన్ చేసేదానికి భయం ఉంటే ఒక మెసేజ్ పెట్టు, ఐఎమ్ సో అండ్ సో అన్నాడు. మళ్ళీ అతను పక్క రోజు మెసేజ్ పెట్టావా అన్నాడు. లేదంటే నా కోసం పెట్టవా, ఎవరికి వస్తుంది అవకాశం అన్నాడు. అంటే మీరు భయపడుతున్నారా? భయం. నేను ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ కృష్ణమూర్తి, ప్రెసెంట్లీ పెర్ఫార్మింగ్ ఇన్ సీరియల్స్, పలానా వాళ్ళు నెంబర్ ఇచ్చారని పెట్టాను. ఫోన్ వచ్చింది ఇమ్మీడియట్గా. బాలకృష్ణ గారు చెప్తాను, కృష్ణమూర్తి గారు నమస్కారం అన్న. అబ్బా, నేను నందమూరి బాలకృష్ణ అనగానే దడబడుతుంది కదా. మా పిల్లలంతా యాంగ్జైటీగా ఏంది ఉన్నట్టుండి ఇక్కడ కూర్చున్నవాడు కుర్చీలో నుంచి లేచేశాడు, ఏంది కెమెరా ముందు కూడా లేదు నటిస్తున్నాడు అనుకున్నాడు. ఇప్పుడు మనకు కూడా రకరకాలుగా పోతుంది. ఆయన ఏం చేయాలి, నేను క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తున్నాను, మీరు ఎప్పుడు తిరిగి చెప్పాడు. శనివారం ఆదివారం ఫ్రీ అన్న మీరు అంటే, ఎక్కడ ఉంటారంటే రహమత్ నగర్ సార్, మనకు చాలా దగ్గర, కలుద్దాం, మీరు నాకు సాటర్డే ఫోన్ చేయండి అన్నాడు. అని చేసి కట్ చేసాడు. ఏంటంటే పిల్లలు ఎవరు నాన్న ఏంది ఎంత ఎక్సైట్ అయ్యావు అంటే, బాలకృష్ణ గారు నాన్న, నిజం చెప్పు తమాషగా నువ్వు అది ఇది అంటావు. లేదు నాన్న ఆయన గొంతే. ఒక తట్టు ఏంటంటే ఎవరైనా మిమిక్రీ చేసి ఇచ్చేసారా అనేది ఒక ఇది. సండే ఫోన్ చేశానండి, మళ్ళా చేశాను. ఈ మ్యాటర్ ఆయనకి చెప్పాలిగా. ఆయన సరే మీరు సాటర్డే కానీ సండే కానీ ఫోన్ చేయండి అని చెప్తే సండే చేశాను. పక్కన ఎత్తుకొని, కృష్ణమూర్తి గారు ఫ్రీగా ఉన్నారా రండి, ఇంట్లోనే ఉన్నాను. వెళ్ళారా మీరు? వెళ్ళా. బైక్లో నేను మా ఆవిడ వెళ్ళాం. పెద్దమ్మ గుడి దగ్గర మా ఆవిడ కూర్చోబెట్టి నేను వస్తానండి నేను వెళ్ళా. నేను ఆయనకు ఫోన్లో, సార్ నేను మీ గేటు దగ్గరకు వచ్చి మీకు ఫోన్ చేయనా అన్న. అక్కర్లేదు, సెక్యూరిటీలో మీ పేరు చెప్పండి, మా పిఏ వస్తాడు. సెక్యూరిటీ పోయి ఫోన్ చేశాను. వచ్చారా, ఒక్క నిమిషం అని కట్ చేశాడు. సెక్యూరిటీ వచ్చాడు, వచ్చి రండి సార్ లోపలికి అన్నాడు. ఒక పెద్ద హాల్ అండి, వెళ్తే కూర్చోండి సార్ అన్న. ఇలా తలెత్తితే ఆ డ్యూప్లెక్స్ ఇల్లు ఒక ఆవిడ వాటర్ పట్టుకొని దిగుతా ఉంది ప్లేట్లో. ఇప్పుడు అవన్నీ చూస్తే భయం వేస్తుంది. జనరల్గా వచ్చి నేను వాటర్ తాగేదరకు పక్కన ఇలా నిల్చుకో ఉన్నాడు పిఏ, నిల్చుకో ఉన్నాడు. వచ్చిన తర్వాత తాగి అక్కడ పెట్టిన తర్వాత ఆ పిఏని అలా చూశాను. వెళ్దామా సార్ అన్నాడు. చూస్తే ఎదురుగా రూము, ఓకే డ్యూప్లెక్స్ మెట్లు అట్లా ఉంటే ఎదురుగా రూమ్. చూస్తే ఒక హాఫ్ రౌండ్ టేబుల్ మధ్యలో ఈయన కూర్చో ఉన్నారు. తలుపు తీస్తానే కృష్ణమూర్తి గారు నమస్కారం ప్లీజ్ రండి అన్నాడు. భయం వేసింది. వెళ్ళి కాళ్ళకి నమస్కరించుకుంటే అయ్యో నేను సామాన్యుడినండి మామూలు అని కూర్చొని మాట్లాడుతుంటే ఆయనకి హిందూపూర్ నుంచి ఫోన్లు అవి రావటం, నాకు ఫోన్లు వస్తున్నాయని దయచేసి మీరు వెళ్ళొద్దు, మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటాం సంపూర్ణంగా అని. ఇలా జరిగింది. ఒక 20 మినిట్స్ తర్వాత ఇది నిలుపుకోవాలా మనం. ఎక్కువ ఉండి ఆయన మాట్లాడుతున్నాడు కదా అని